ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారంలో మరో ట్విస్ట్ నెలకొంది. ఇంటిలోకి వెళ్లేందుకు గత కొంతకాలంగా ఆయన భార్య దువ్వాడ వాణి కుమార్తెలు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు అక్కడే మకాం పెట్టారు. గత నెల రోజుల నుంచి ఇంటి బయట ఆందోళన నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఆ ఇంటిలోకి ఈ రోజు దివ్వెల మాధురి ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దివ్వెల మాధురి దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి చేరుకోవడంతో ఇంటి ఆవరణలో నెల రోజులుగా నిరసన తెలుపుతున్న దువ్వాడ భార్య బిడ్డల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటిలోకి వెళ్లేందుకు మరోసారి ప్రయత్నించారు. దీంతో ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంగా ప్రకటించుకున్న ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇంట్లోకి ప్రవేశించేందుకు వాణికి కోర్టు అనుమతి ఇవ్వగా వివాదానికి కేంద్ర బిందువైన ఇంటిని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలి మాధురి పేరుతో రిజిస్ట్రేషన్ చేసేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గప్రసాద్ అందిస్తారు. దుర్గప్రసాద్, రెహానా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు నివాసంలో ప్రస్తుతం హైడ్రామా నడుస్తుంది. ముఖ్యంగా ఏదైతే దువ్వాడ వాణి అక్కడికి చేరుకొని పైన ఉన్న దివ్యల మాధురిని బయట పంపించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలోనే దివ్యల మాధురి పైనుంచి దిగడంతో పాటుగా అక్కడ ఏదైతే ఆ ప్రాపర్టీ ఉందో అది తమ పేరు మీద బదిలీ అయిందని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాసరావు బయట ఆందోళన నిర్వహిస్తుండగా అదే సమయంలో దివ్యల పైన ఈ ప్రాపర్టీ తనకేనని కూడా మారింది. ఈ వ్యవహారం గడిచిన 3 నెలలుగా చర్చనీయాంశంగా మారుతూ వాగ్వివాదం కూడా చోటు చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా శ్రీనివాస్ సంబంధించి ఏదైతే దివ్యల మాధురి రోడ్డు ప్రమాదానికి టెక్కల నుంచి పలాస వెళ్తుండగా మార్గ మధ్యలో కారు ప్రమాదానికి చోటు చేసుకుంది. అయితే అది ఆత్మహత్యగా చిత్రీకరించిన ఆడియో లీక్ కూడా బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి ట్విస్టులు జరుగుతున్న నేపథ్యంలోనే తాజాగా నిన్న పలాస సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ టెక్కలిలోని ఉన్న నివాసాన్ని మాధురి పేరు మీద బదలాయింపు కూడా జరిగింది. ఈ ప్రాపర్టీ కూడా తమదేనంటూ మాధురి కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దువ్వాడ శ్రీను సంబంధించిన వర్గీయులు కూడా కొద్దిసేపటి క్రితమే జీ న్యూస్ కి ఒక డాక్యుమెంట్ కూడా పంపించారు. అదే సందర్భంలో ఈ ప్రాపర్టీ తమదేనంటూ దివ్యల మాధురి అంటుండడం, అలాగే దువ్వాడ శ్రీను భార్య సైతం తమకు కోర్టు అనుమతినిచ్చింది, అదే ఇంట్లో ఉంటానని చెప్తూ ఆమె కూడా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడం, ఈ 2 వ్యవహారాలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితుల్లోనే దివ్యల మాధురిని బయటికి పంపించాలని దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి కుమార్తెలు అదేవిధంగా కుటుంబ సభ్యులు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద దువ్వాడ శ్రీనివాస్ కు సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో ఈ వ్యవహారానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా సీరియస్ గానే దృష్టి సారించినప్పటికీ కేవలం పార్టీ ఇన్ఛార్జి బాధ్యతలు టెక్కల సమన్వయకర్త బాధ్యతలు తప్పించి ప్రస్తుతానికి ఆయనపై చర్యలు తీసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యత్నించినప్పటికీ ఎమ్మెల్సీగా కొనసాగుతూ వస్తున్నారు. టెక్కల్ ఇన్ఛార్జి బాధ్యతలు ఎంపీ అభ్యర్థి పేరాడి తిలక్ అప్పగించారు. మొత్తం మీద ఈ వ్యవహారం ఇటు రాజకీయంగాను ఇటు సామాజిక వర్గం పరంగాను శ్రీకాకుళం జిల్లాలో హాట్ టాపిక్ గా మారుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇప్పుడు తాజాగా ఈ ఇంటి బయట భార్య దువ్వాడ వాణి కుటుంబ సభ్యులు ఉన్నారు. అదేవిధంగా ఇంటి లోపల దువ్వాడ శ్రీనితో పాటు ఆయన సహచరులు అదేవిధంగా దివ్యల వాణి కూడా బయట ఉండడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇటు కోర్టు అనుమతులున్నా తాను లోపలికి వెళ్తానని చెప్తున్న క్రమంలోనే నిన్న దువ్వాడ శ్రీనివాస్ పలాస సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దీనికి సంబంధించి ప్రాపర్టీ బదలాయింపు చేయడం కూడా దీనికి సంబంధించి చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇదిలా ఉంటే దీనికి సంబంధించి ఏదైతే ఈ ప్రాపర్టీకి సంబంధించి నాకు ఇంకా 60 లక్షల రూపాయలు నగదు బకాయిలు ఉన్నారని చెప్తూ పార్వతీశ్వర అనే విశ్రాంత ఉపాధ్యాయుడు కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఇది అమ్మడానికి చెల్లదని చెప్పి కూడా చెప్పిన సందర్భం కూడా ఉంది. మొత్తం మీద ఈ వ్యవహారం రోజుకు ఒక మలుపు తిరుగుతుంది. ఇటు దువ్వాడ శ్రీనివాస్ భార్య, అటు దివ్యల మాధురి, మరోవైపు పార్వతీశ్వరం ఈ బిల్డింగ్ సంబంధించిన నాకు ఇంకా బకాయిలు ఉన్నాయి, ఈ ఆస్తికి సంబంధించి స్థలానికి సంబంధించిన 60 లక్షల రూపాయల బకాయిలు ఉన్నాయని పార్వతీశ్వరం ఈ ముగ్గురు కూడా ఉంటున్న క్రమంలోనే తాజాగా మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి మాత్రం అక్కడ నిరసన వ్యక్తం చేస్తూ దివ్యల మాధురిని బయటకు పంపించాలని డిమాండ్ చేయడం, పోలీసులు రంగ ప్రవేశం చేయడం చర్చనీయాంశంగా మారుతుంది. రెహానా.